ఏపీ సీఎం చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. కాపర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రమ్ వాల్ కడతారా అని ఆయన ప్రశ్నించారు. కాపర్ డ్యాములు కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం చారిత్రాత్మక తప్పిదం అన్నారు. చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే మళ్లీ 900 కోట్లతో డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు అసమర్థత, అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు దెబ్బతింది అన్న ఆయన నదిని డైవర్ట్ చేయకుండా ఏ ప్రాజెక్ట్ అయినా కడతారా అని ప్రశ్నించారు. ఒక మన సీజ్ ది షిప్ సందర్భంలో చెప్పే కదా, పెళ్ళి చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ అని, మళ్ళీ డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ ఇంకో డయాఫ్రమ్ వాళ్ళు మా వాళ్ళు వేశారా? మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ అవినీతి వల్ల మళ్ళా రెండవ డయాఫ్రమ్ వాళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఎంత డయాఫ్రమ్ వాల్ అది? మళ్ళీ 900 కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాల్ మళ్ళీ ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడతా ఉంది. దీనికి కారణం ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? మళ్ళా చెప్తున్నా, డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు 2 కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే, నదిని డైవర్ట్ చేసిన తర్వాత మాత్రమే వెయ్యాలి. వేశారు, మేము వచ్చామంట, కొట్టుకుపోయిందంట. మొన్న ఆ కెనడా నుంచి, అమెరికా నుంచి వచ్చిన 4 నిపుణులు చెప్పారు, అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వరదలోనే ప్రారంభమైంది దెబ్బతింటామని. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటాం ఆ రోజునే ప్రారంభమైంది, మేము వచ్చిన తర్వాత కాదు అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకసారి చదువుకోమని మనం చేస్తున్నాం. ఈ విధంగా అన్ని పచ్చి అబద్ధాలు ఆడేటటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా దురదృష్టం.